ఏపీలో లక్షలాది మంది విద్యార్థులకి కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖలో టీడీపీ నాయకులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ బకాయిల విడుదలకు చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. ఈ నిధులను నేరుగా కళాశాల యాజమాన్యాల ఖాతాలలోకి జమ చేయడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేశారు. రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో సుమారు 1200 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తులు ఆధారపడి ఉన్న ఈ అంశంపై విద్యార్థుల భవితనే తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన లోకేష్ బాబు గారికి అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చూడండి, చెప్పే చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఎంత ఆనందంగా ఉన్నారో. మరి వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారికి తమ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలి. ఈ భవితని తీర్చిదిద్దే సంకల్పంతో ఉన్న మీ దీక్ష నెరవేరాలి. ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి నడిపించాలన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కృషి, మరి పవన్ కళ్యాణ్ గారి సహకారం, మీరు చూపుతున్న చొరవ, మోడీ గారు ఇస్తున్న సహకారంతో మరి రాష్ట్రం సర్వముఖాభివృద్ధి పొంది ఇప్పుడే నిన్న కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు